హెడ్ కానిస్టేబుల్ కర్రి వెంకటరమణ కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సాయం. 3వ ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కర్రి వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. దీంతో 1995-96 ఏపీఎస్పీ బెటాలియన్ పోలీస్ బ్యాచ్ శ్రీ ఆర్పి మీనా ఐపీఎస్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యుల ఆధ్వర్యంలో శనివారం ఉదయం రాయుడువారిపాలెం శేషాద్రినగర్ నివాసంలో అధ్యక్షుడు పీతాని శ్రీనివాస్, ఏఆర్ఎస్ఐ మరియు గ్రూప్ సభ్యులు బోండాడ బాబురావు, హెడ్ కానిస్టేబుల్ బత్తుల వెంకటరమణ, రమణ, శ్రీనులు వెళ్లి మృతుడు కర్రి వెంకటరమణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పీతాని శ్రీనివాస్ మాట్లాడుతూ 1995-96 ఏపీఎస్పీ పోలీస్ బ్యాచ్ సభ్యుడు మృతి చెందడంతో వారి కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో మా గ్రూప్ సభ్యులు అందరం కలిసి మృతుని భార్య కర్రి శ్రీ రమణికి 50,000 రూపాయల చెక్కు అందచేయడం జరిగిందని మీడియాకు తెలియజేశారు. మృతునికి భార్య, 2 కుమారులు ఉన్నారని తెలిపారు. అలాగే మా పోలీస్ బ్యాచ్ గ్రూప్ సభ్యులకు ఏ ఇబ్బందులు కలిగినా భరోసా ఇస్తూ ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. శ్రీ మీనా ఆర్పి వెల్ఫేర్ మీనా గారి గ్రూప్ తరపు నుంచి 95-96 బ్యాచ్ మిత్రులు ఈ యొక్క మీనా గారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగిందండి. అనుకోకుండా మా బ్యాచ్ మిత్రుడు 1703 వెంకటేశ్వర గారు, వెంకట్రావు గారు 3 రోజులైందండి చనిపోయి. అందువలన ఆ యొక్క కార్యక్రమానికి మా మీనా గారి పేరు మీద మేమందరం కూడా ఆర్థిక సాయం తరపున 50,000 ఇవ్వడానికి వాళ్ళ స్వగృహం నందు వచ్చి ఉన్నామండి. వాళ్ళ భార్యకి 50,000 చెక్కు అందజేయడం జరిగిందండి. గతంలో ఇలాగే మా డిపార్ట్మెంట్లో ఒక 4-5 చనిపోవడం జరిగిందండి. వాళ్ళకి కూడా ఇదే విధంగా మేము అమౌంట్ అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరికైనా కాలు, చెయ్యి ఏదన్నా యాక్సిడెంట్ అయినట్లు సీరియస్గా ఉన్నప్పుడు కూడా మేము ఎంతో కొంత ఆర్థిక సాయం చేయడం జరిగిందండి. ఇలాగ ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము చేయాలనుకుంటున్నాం. మీనా గారి పేరు మీద ఎన్నో కార్యక్రమాలు మేము చేస్తామండి. అలాగే మేము రీసెంట్లీ ఇప్పుడు అనాథ శరణాలయానికి వెళ్ళి కొంత అమౌంట్ ఇవ్వడం కూడా, చెక్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఈ ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. నా పేరు శ్రీనివాస్, ప్రెసిడెంట్ కింద నేను ఉన్నానండి. ఇదంతా మా కమిటీలో ఉన్న మెంబర్స్. అలాగే మా పేరు వెంకటేశ్వర గారు, బాబురావు గారు, రమణ గారు, మా మిత్రుడైన శ్రీను, ఇలాగ ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగిందండి.